బ్యాక్ టు విఘ్నేష్ స్క్రాప్. ఈరోజు బండి సామాన్ చదవడం అయితే జరుగుతుంది. ఆలోచన ఉందిలే కానీ ఏదైతే అదైంది. సామాన్ అయితే చదువుకోవాలి. నిన్నట్నే పోలేదు, అందుకని ఈరోజు పోవాలి. ఈ స్కూల్ ఫీజు కట్టాలి, ఇబ్బంది అవుతుంది, బాగా చాలా ఇబ్బంది అయింది. మొన్న కూడా బోనాల జాతర కాబట్టి అసలు బేరం కూడా ఏం కాలేదు. ఈరోజు పోవాలని డిసైడ్ అయిపోయినా ఫ్రెండ్స్. చూడాలి. ఏమా సమాన్ తీసుకుంటా. వాన పడుతుందంటే ఈయన చెప్తుంటలేడు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. తొందరగా పట్టాన్ని తీసుకోదాం. పట్టి చదువు అన్ని పెట్టుకోదామా? అన్ని తీసుకురా. వర్షం పడుతుందంటే ఇంట్రెస్ట్ ఏం చేయాలో వర్షానికి చెప్తున్నాడు కానీ ఇంటుంది డాడీ. చెప్తినుడు అంటే మరి ఇప్పుడు కట్టేటివి ఉన్నాయి, ఎక్కడ కట్టేటివి ఉన్నాయి. చెప్తినేది ఏముంటుంది. తొందర తీసుకురా ఫ్రెండ్స్. సమాన్ అయితే నీట్గా చదువుకోవడం జరిగింది. ఇంకా బయలుదేరాలి ఫ్రెండ్స్. అయితే చాలా లేట్ అయింది. సన్న సన్న సింకులు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక డోర్లు కూడా వేసేసుకున్నాయి. ఇంకా బయలుదేరాలి. రైట్ ఫ్రెండ్స్, ఇక బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక మనం ఇవాళ చాలా లేట్ అయింది. అయితే వెళ్తాం ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయింది బండి. ఇప్పుడైతే మెయిన్ రోడ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ మెయిన్ రోడ్ నుంచి దరిదాపులో ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం పోవాలి ఫ్రెండ్స్. ఇక అంత దూరం రావాలనుకున్న ఊరికైతే వచ్చినాం ఫ్రెండ్స్. చూడాలి. ఇక ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా. ఈ ఊర్లో ఏ విధంగా బేరం అవుతుంది అనేది అయితే చూడాలి. ఎట్లుంటుంది ఏంది అనేది అయితే చూడాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అక్క రమ్మని చెప్పింది, అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెనకకి వెళ్తున్నాం మళ్ళీ. చూడాలి తన దగ్గర ఏమేమి సామాన్ ఉందో ఏందనేది అయితే చూడాలి. ఎప్పుడైనా వేస్తుంది ఆ అక్క, ఇప్పుడనే కాదు. ఆమె దగ్గర ప్లాస్టిక్ సామాన్ కినుకుంటుంది. మా పొలంలో కొట్టే ప్లాస్టిక్ సామాన్ లాంటిది ఉంటుంది అన్నట్టు. వర్షం అయితే వస్తుంది. ఇక మా భార్య చెప్పిన మాట వినకుండా నేను బేరానికి వచ్చిన కాబట్టి నా బాధ నేను పడతాను, తప్పట్లేదు. ఇక ఆమె కొంచెం కూడా సాయం చేస్తలేదు. నేను వద్దంటే అంటే ఎందుకు వచ్చినామని చెప్పేసి అయితే అంటుంది. ఇక సరే అని చెప్పి నా బాధలు అయితే నేను పడుతున్నాయి. ఇక ఇప్పుడు అన్న బైక్ చూడు, బైక్ అడ్డు వచ్చింది. ఇక నా బాధలు అన్నీ ఉన్నాయి. చిన్న అన్న అయినా బాధలు కావు. తీసుకుంటా. 2-3 ఉంది. సంచులు వేసుకోసామా? సంచిలో ఉంటాయి కదా మనకి. సంచుల్లో ఆ సంచులన్నీ అయిపోయినాయి. సంచులన్నీ అయిపోయినాయి. అంటే ఒక సంచి తీసుకో. సంచి తీసుకుంటే వేసుకోండి. అక్కకైతే జోక్ చేయడం జరిగింది. అక్క ఒక గిన్నె అయితే తీసుకుంది. ఇంకో ముందట ఒక బిల్డింగ్ ఆపింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయంట. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి బుక్లు అయితే తీసుకొస్తున్నా. ఇంకో బ్యాగ్ కూడా ఉన్నది, వెళ్తున్నా. అందుకే ఇంకో తీసుకొని వచ్చిన, అన్నీ తీసుకొని వచ్చి ఆడ పెట్టేసిన. అది పోదని చెప్పేసి సైడ్ వేయమంటుంది ఆ మేడం. అందుకే ఇక సైడ్ వేసేసిన. ఇక ఇవన్నీ మొత్తం మంచిగా నీట్గా చేసుకొని అన్నీ జోక్కొని ఇంకా మేడం గారికి అయితే లెక్క అయితే చెప్పాలి. మేడం ఇవి అయితే పోవు, అందుకే అవి పైన వేసేస్తున్నా. మేడం చూస్తుంది అన్నీ కూడా. మేడం అది రావట్లేదు, చాలా టైట్ ఉందని అంటే అది వేసేసుకుంటాం. సామాన్ వేసుకొని బయలుదేరినాక ఇక వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థమైతే లేదు. సరే ఏదేమైనా కానీ ఇవాళ ఏదైనా కానీ తిరగాలి. మనకు చికాకులు వేసేంత వరకు తిరగాలి. అదృష్టం ఫ్రెండ్స్, అంతే. ఏం లేదు, అయితేనేమో అవుతుంది, లేకపోతే లేదు. కిస్మత్ అంతే. వీళ్ళు బేరమే కావాలి అంటే కనుక ఇదో ఇక్కడ బ్రదర్ అయితే ఆపుతున్నాడు. ఏదో సామాన్ ఉందనుకుంటా. ప్లాస్టిక్ సామాను, ఇనుప సామాను అన్నీ తీసుకొచ్చిండు. ఏదో ప్లాస్టిక్ సామాను, ఇనుప సామాను అయితే మొత్తం తీసుకొచ్చిండు. ఇంకేమో ఉన్నాయంట, అవన్నీ తీసుకొస్తారంట. తీసుకొచ్చిన తర్వాత జోకాలి.
అన్న దగ్గర సామాన్ అయితే మొత్తం దేని దానికైతే డివైడ్ చేసిన. ఇక జోకుడు ఒకటే లేటు. అన్న దగ్గర సామాన్ తీసుకొని అయితే జోకాలి. జోకిన తర్వాత అన్నకి ఎంత అయింది ఏందనేది కూడా లెక్క చెప్పాలి. కాబట్టి జోకనైతే జోకుతాను. ఇప్పుడు మొత్తం జోకిన తర్వాత అన్నకి లెక్క చెప్పాలి. అన్న తెలిసిన ఆయనే జోకేసిన ఫ్రెండ్స్. ఇనుప సామాను ప్లాస్టిక్ మొత్తం జోకేస్తున్నాను. జోకేసిన అయిపోయింది. అన్నకు లెక్క అయితే ఒక చెప్తున్నా. ఈ అన్న అయితే నాకు తెలుసు. ఈ అన్నకి నేను ఎప్పటి నుంచో సామాన్ వేస్తున్నాను. అన్నది కంటెంట్ బాగుంది, లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్న దగ్గర జోక్కొని అయితే బయలుదేరడం జరిగింది. ఇక ముందడికైతే వెళ్దాం. లైట్గా వర్షం అయితే వస్తుంది, తప్పదు మనకి. ఇక పట్ట కప్పుకొని అయినా బేరం చేసుకోవాలి. ఇక అయితే ప్లాస్టిక్ సామాన్ అయితే తీసుకొచ్చడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా వేరే సామాన్ ఏం లేదంటే ఓన్లీ ప్లాస్టిక్ సామాన్ ఒకటే ఉంది. అయ్యో దీంట్లో సీసాలు కూడా వేసుకొచ్చిరా? సీసాలు తీసుకోనక్క. ఇలా సీసాలు ఎక్కువ ఉంటున్నాయి కాక. ఇలా సీసాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సీసాలు కూడా తీసుకోపోండి, ఇంట్లో చికాకు అవుతుందని అంటే సీసాలు కూడా వేసిన. అట్లనే తీసుకోపోమన్నది సీసాలు కూడా, అందుకనే తీసుకోపోయింది. మొత్తం ప్లాస్టిక్ లో మొత్తం కోటర్ సీసాలు అంటారు కదా, కోటర్ సీసాలే ఉన్నాయి. అక్కడి నుంచి అయితే కొంచెం ముందరికి రావడం జరిగింది. ఇలా వర్షం ఫుల్గా వస్తుంది. బట్ట కప్పేసరికి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎవరు కూడా గుర్తుపడతలేడు. కొత్త సామాన్ బండి పాత సామాన్ బండి అనేది కూడా వాళ్ళు గుర్తుపట్టకుండా అయిపోయింది మొత్తం. ఇవాళ మొత్తం చాలా ఇబ్బందిగానే ఉంది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే మొన్న సండే రోజు కూడా బోనాల పండుగ జాతర రోజు కూడా ఇదే పరిస్థితి. వర్షం పడలేదు కానీ బోనాల పండుగ అని చెప్పి ఎవరు రాలేదు. ఈ రోజు వర్షం పడుతుంది, ఎవరు బయటికి రావట్లేదు. ఇప్పుడే ఒక అక్క అయితే పిలిచింది. అదే తను రమ్మంటుందని వెనకకైతే వెళ్తున్నా. చూడాలి తనేం సామాన్ వేస్తుంది అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్. చూద్దాం తనేం సామాన్ తీసుకొచ్చిందో. తనన్నా కొంచెం ఎక్కువ సామాన్ తెస్తుందో ఏం సామాన్ తెచ్చిందో తెలియదు. మొత్తానికి అయితే అడిగి పోయిన తర్వాత తెలుస్తుంది. ఏమన్నా ఇవేనా? ఇవే ఉన్నాయి అక్క, ఇంకేం లేవా? ఫ్రెండ్స్ ఆటోలో కానీ కొంచెమే మాల్ తీసుకొచ్చింది. ఒక అరకిలో ఏమో ఉంటది, అరకిలో కిలో ఉన్నాయి. ఆ మాల్ అయితే తీసుకొచ్చింది. చాలా అంటే చాలా డల్గా ఉంది ఫ్రెండ్స్. అసలు మామూలు కాదు. అసలు ఏం చేయాలో అర్థం అయితే లేదు. వ్యాపారం పని చేసి ఇంకేమైనా పని చేయాలో కూడా అర్థం కావట్లేదు. మరీ 4-5 రోజుల నుంచి మరీ ఇంకా డల్ అయిపోయింది. బోనాల కాల్చి సరే బోనాలు అయిపోయినా చూడాలి. ఏం చేయాలో అర్థమైతే అయిపోలేదు. చూడండి వీడియో చూడండి ఎంత కష్టపడాలో. ఊరంతా తిరిగినా కూడా కనీసం 100 రూపాయలు పడతలేము. ఊర్లో ఒక్కరు కూడా తింటలేరు. ఆల్రెడీ ఊర్లో షాప్ ఉన్నది, ఆ షాప్ వాళ్ళకి వేస్తారేమో. ఇదే ఆ షాపు. ఇక మాకెళ్ళకి వేస్తారు ఫ్రెండ్స్. ఉన్న వాళ్ళకి వేస్తారు, మాకెళ్ళకి వేస్తారు, మాలాంటి వాళ్ళకి వేయరు. తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తలేరు. వర్షం కారణంగా బయటికి వెళ్తలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ వర్షం పడడం వల్ల వాళ్ళు బయటికి వెళ్తలేరు, అందుకని బాగా ఇబ్బంది అవుతుంది. రోజు ఒక ఇనుప సామాన్ వేరే వాడు ఎన్ని కష్టాలు పడతాడో, ఎన్ని ఇబ్బందులు పడతాడో, ఎన్ని మాటలు పడతాడో అన్ని చూడండి. వర్షం అనక వాననక ఎండనక పగలనక వెయ్యనక రెప్పనక వాననక అన్నట్టు ఖచ్చితంగా మేము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. ఇదే మా జీవితం ఫ్రెండ్స్. వర్షం మాత్రం ఆగట్లేదు. ఇక మాకు కూడా చికాకు వేస్తుంది. ఎందుకంటే వర్షానికి వాళ్ళు వెళ్తలేరు, తిరిగినా కూడా డీజిల్ బొక్క అంతా ఆగం అయిపోతుంది. ఆ సమాన్ కూడా గాలికి అటు ఇటు పట్ట మొత్తం చినిగిపోతుంది అవుతుంది. ఇక పట్ట కూడా చినిగిపోయిందంటే ఇంకా పెద్ద చికాకు అవుతుంది. అందుకే కష్టలేక గమ్మున ఇంటికన్నా వెళ్ళిపోదాం పదా అని చెప్తే మా భార్య కూడా సరే పోదాం పదా అని అంటుంది.
నాకు కూడా అసలు ఇంటికి పోవాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ వర్షం వల్ల పోవాల్సి వస్తుంది కదా. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నిన్న మొన్న ఆదివారం కన్నా ఈ రోజు ఇంకా దారుణం. ఒక 2-3 వేసారు అంతే, అదేనా కిలో 2 కిలోలు అట్లా వేసారు. వచ్చిన డీజిల్ మందం కూడా రావుతుంది అలా మొత్తం లాసు. అందరు గొంతులు అయితే తిరుగుతూనే ఉన్నాయి కానీ వ్యాపారం అయితే లేదు. చూడాలి లాస్ట్ ఇంకా ఇంటికి పోయే టైంలో ఎవరైనా వేస్తారా వేయరా అనేది తెలియదు. ఒక అన్న అయితే రమ్మన్నాడు కానీ అన్నగా సాయంత్రం రమ్మని అంటున్నాడు. అన్న ఇప్పుడు ఏ రాదు అన్న అంటే అన్న వస్తున్నా సాయంత్రం రండి అని అంటున్నాను. సరేనా మరి ఫోన్ చేయండి అన్న అని చెప్పేస్తాం. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినాము, అంటే సాయంత్రం రా అని చెప్పిండు. చూడాలి ఇంకా అదనన్నా సాయంత్రం ఫోన్ చేస్తే పర్లేదు, లేకపోతే ఇవాళంతా వేస్ట్ అయిపోతుంది. వచ్చినందుకు ఏం ఉండదు, ఊరు మొత్తం కూడా అయిపోయింది. వర్షం కూడా ఫుల్గా పడుతుందని చెప్పేసి ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఇక ఊరంతా తిరిగినా కూడా తిరిగినా వేస్ట్. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావట్లేరు. అందుకని చెప్పి మా భార్య కూడా ఒకటే తిడుతూ ఉంది, ఎందుకు అనవసరంగా ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళు కూడా ఎవరు బయటికి రావట్లేరు కదా తీసుకునే వాళ్ళు, అందుకని వెళ్దాం అనుకున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.